తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు పట్ల భయభక్తులు కలవారికి ఆయన కడుపు నిండా కూడుపెట్టును. కీర్తన 111 వచనము 5. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రియగు దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు కనికరము లభించునుగాక. భయము, భక్తి విశ్వాసమునకు మూలాధారాలు. ఇవి పవిత్రాత్మ దేవుడు వసగు వరములు. దేవుని భక్తులకు మాత్రమే ఇవి ఎల్లప్పుడూ లభించును. కడుపు నిండా అనగా సమృద్ధిగా అని అర్థం. వెలితి లేనిది, కొరత లేనిది అని అర్థం కూడా వస్తూ ఉంది. కూడు అనగా భోజనం లేదా అన్నం అని అర్థం. సర్వమానవాళి దేవుడిచ్చు భోజనం ద్వారానే జీవిస్తున్నారు. దేవుడు 2 రకాల భోజనాలను మానవాళికి ఇస్తూ ఉన్నాడు. మొదటిది, మానవుడు శారీరకంగా పుష్టిగా బలంగా ఆరోగ్యంగా ఉండుటకు దయచేస్తున్నటువంటి ఆహారం. రెండవది, ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎదుగుదలకై రక్షణకై దేవుడు వసుకుతూ ఉన్నటువంటి ఆహారం. ఈ రెండింటినీ దేవుడు దండిగా ఇస్తూ ఉన్నాడు. దేవుని ఎడల భయము భక్తి గలవారు ముందుగా వానిని ఆస్వాదిస్తారు. ఎలాంటి కొదవ లేకుండా కొరత లేకుండా దేవుని ద్వారా నింపబడతారు. ప్రభువు మంచి కాపరి కనుక తన గొర్రెల ఆకలిని ఆయన ఎరుగును. పచ్చిక బయళ్ళు గల చోట్లకు సెలయేర్లు పారు స్థలమునకు వారిని తోలుకొని పోవును. బలహీనపడిన మందను ఎత్తుకొని స్వయముగా తానే భోజనం పెట్టును. ఇది దేవుడు తన ప్రజలపై ఉన్న ఆదరణ వలన చేయును. 127వ కీర్తనలో, వేకువనే నిద్రలేచి రేయి ప్రొద్దుపోయిన వరకు మేల్కొనియుండి కష్టపడి పనిచేసి పొట్టకూడు సంపాదించుకొనుట వ్యర్థము. ప్రభు తాను ప్రేమించు ప్రజలకు వారు నిద్రించినప్పుడును సంపదలు వసగును. తాను ప్రేమించు ప్రజలు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా పోషింపబడుటకు, నిండుగా కొరత లేకుండా సమృద్ధిగా వసగబడుటకు ఆయన ఎడల ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉందాం. భయముతో భక్తితో నడుచుకుందాం. ప్రార్థించుదాము. సకల ఆశీర్వాదములకు ఆధారమైన మా దేవ, మా అజ్ఞానాన్ని వీడి ఈ లోకంపై వ్యామోహం వదిలి మీ ఎడల భక్తి భావాలతో ప్రేమతో నడుచుకునే ప్రేరణను మాకు ఎల్లప్పుడూ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.